సీఎం కలుస్తలేడు, నిధులు ఇస్తలేడు. అంతర్మదనంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సీఎం 1-1 కలయిక 6 ఏళ్ల పైమాటే అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతోంది. మంత్రులలో కొందరికే స్వామి దర్శనం, నిధులేక నియోజకవర్గాలలో శాసనసభ్యులు విలవిల. ఫస్ట్ ఎమ్మెల్యేల పరిస్థితి మరీ దారుణ. అపాయింట్మెంట్ కూడా పొందే మార్గం తెలియక ఆగమాగం. ప్రజల్లోకి వెళ్లేందుకు ముఖం చాటేస్తున్న ప్రజాప్రతినిధులు, ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు పైసలు లేక సతమతం. గత ప్రభుత్వం 80% చేసిన పనులను సైతం పూర్తి చేయని వైనం. అభివృద్ధి వదిలి అటెన్షన్ డ్రామాలో సర్కార్ కాలక్షేపణ. కేవలం బస్సు, సన్నబియ్యం, భజన్ తప్ప వేరే పథకం ఊసేలేదు. రైతు భరోసా, రుణమాఫీకి నిబంధనలతో తూట్లు పడిచిన ప్రభుత్వం మాటలకు చేతలకు పొంతలేని పాలనపై జనాగ్రహం అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతోంది. కేవలం బస్సు, సన్నబియ్యం భజనే. మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం, సన్నబియ్యం పంపిణీ గురించి తప్ప ప్రభుత్వం వేరే ఏ పథకం గురించి మాట్లాడడం లేదు. నిరంతరం ఈ రెండింటిపైనే భజన చేస్తూ కాలం వెల్లదీస్తున్నారు. రాష్ట్రంలో ఇతర సమస్యలు లేవన్నట్టుగా వ్యవహరించడం పట్ల సర్వత్రా కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రికి తమ కష్టాలు మొరపెట్టుకునేందుకు దర్శనం దొరకలేదు. ఊళ్ళల్లో పనులు చేసుకుందామంటే నిధులు లేవు. సీఎం అపాయింట్మెంట్ కోసం వెళ్తే 6 నెలలుగా కూడా వేచి ఉన్నా కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేల పరిస్థితి ఇప్పుడు ముందు నొయ్యి వెనక గొయ్యిలా మారింది. అధినేతను కలిసే దారి తెలియక కొత్త ఎమ్మెల్యేలు ఆగమవుతుంటే నియోజకవర్గాలలో నిధులు లేక పనులు ఆగిపోతుండడంతో ప్రజాప్రతినిధులు జనం ముందుకు వెళ్ళలేక ముఖం చాడేస్తున్నారు. ఇక గత ప్రభుత్వం దాదాపు పూర్తి చేసిన పనులను సైతం పట్టించుకోకుండా కేవలం ఉచిత బస్సు, సన్నబియ్యం వంటి పథకాల ప్రచారంతో కాలక్షేపం చేస్తున్న సర్కార్ తీరుపై క్షేత్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. రైతు భరోసా, రుణమాఫీ కొర్రీలు పెడుతూ మాటలకు చేతలకు పొంతం లేకుండా సాగుతున్న ఈ పాలనపై జనాగ్రహం మండిపడుతూనే ఉంది. సొంత పార్టీ ఎమ్మెల్యేలే అంతర్మదంలో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ మనందరం కూడా చూడాల్సిన విషయం ఏంటంటే ముఖ్యమంత్రి ఎవరిని కలుస్తలేడు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసేదంటే ప్రగతి భవన్లో కేసీఆర్ ఎవరిని కలుస్తలేడు, కేవలం ఫామ్ హౌస్కే పరిమితమైంది చెప్తే ఈ రోజులలో రేవంత్ రెడ్డి ఏమైపోయిందంటే వాళ్ళ యొక్క జూబ్లీ హిల్స్ ప్యాలెస్కే పరిమితం అయిపోయింది. ఎవరిని కూడా కలిసే పరిస్థితి లేదు. ఎవరికి కూడా కనీసం వాళ్ళ నియోజకవర్గ సమస్యలు చెప్పుకుందామన్నా దొరకడు, లేదా మంత్రుల సమస్యలు చెప్దామనుకున్నా దొరకడు, లేదా కొత్త ఎమ్మెల్యేలకు సంబంధించి వాళ్ళకి పలానా అవసరాలు ఉన్నాయి, పలానా అభివృద్ధికి సంబంధించి కావాలి, వాళ్ళకి సంబంధించి పరిపాలన తెలియదు, కొత్త ఎమ్మెల్యేలకు దిక్సూచి చేసే ప్రయత్నం లేదు. రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా 6 గ్యారంటీల ఊసే లేదు, 13 అంశాల జాడే లేదు. 420 హామీలకు సంబంధించి హామీలుగానే మిగిలిపోయిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఈయన కుర్చీ కాపాడుకోవడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. నన్ను చెప్పాలంటే ఒక నియంత పాలనకు కేర్ ఆఫ్ అడ్రస్ గా రేవంత్ రెడ్డి మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఏ దిక్కు చూసినా ఇక్కడ చూసినా కూడా రేవంత్ రెడ్డికి సంబంధించి చాలా స్పష్టంగా కనబడే అంశం ఒకటే, ఈయన చేసేది లేదు, చేయనిచ్చేది లేదు. సో పూర్తి స్థాయిలో ఈయన గద్దె దింపే ప్రోగ్రాం పెట్టుకుంటే తప్ప తెలంగాణ అభివృద్ధి ఎంత మేరకు అవుతుంది, ఎట్లయితుంది అనేది మనం వేచి చూడాలి. సో రేవంత్ రెడ్డిని ఎప్పుడు గద్దె దింపుతామా, ఎట్లా దింపితే బాగుంటుంది అనే ఆలోచనలే ఉండుర్రి. ఎందుకంటే రోజులు గడుస్తున్నాయి, నెలలు అయిపోతున్నాయి, తర్వాత సంవత్సరాలు కూడా అయిపోతున్నాయి. కానీ పథకాల ఊసు లేదు, అభివృద్ధి ఆశ లేదు. దాంతోపాటు ఎక్కడికక్కడ ఆగమైపోతున్న పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ కుక్కలు చంపిన విస్తారక అవుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో ఇలాంటి వ్యక్తిని ఇంకా మనం నెత్తిన పెట్టుకొని ఊరేగితే మనం పూర్తి స్థాయిలో కూడా సర్వనాశనం అయిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది. కాబట్టి అపాయింట్మెంట్ ఇవ్వనప్పుడు ముఖ్యమంత్రి ఎందుకు, ముఖ్యమంత్రి పదవి ఎందుకు, దాంతోపాటు మంత్రులను గలవాడు, ఎమ్మెల్యేలను గలవాడు, ఎవరిని గలవనప్పుడు ఎందుకు, నిధులకు పూర్తి స్థాయిలో కూడా నిధులు ఇవ్వనప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో